లైఫ్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలనే జ్ఞానము గ్రహింపు దేవుడు మనకిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు అది. అందుకే కూర్చొని గవలాడుకునే వాళ్ళు గవలాడుకుంటారు. ఏమండి, పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేయరు, ఎవరు కూర్చొని చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇదే పని. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా టైం పాస్ చేయనీడు. ఇంకా చెప్పాలంటే టైము చాలనంతగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. లైఫ్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఇతరులకు ఉపకారం చేయాలో, ఎలా లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళు లైఫ్ని అర్థవంతంగా ఖర్చు పెడతారు. సింపుల్గా మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది, భార్య భర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం. సౌండ్ ఫుల్ డబ్బు ఉంది. ఇక వాళ్ళు చేసే పని ఏంది మీరు చెప్పండి? ఇంక వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలు ఉన్నాయి, నెలకి లక్షల లక్షలు కోట్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక ఆ డబ్బులు లెక్కేసుకోవడం తప్ప ఇంక రెండో పనేం లేదు. వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయాలి? పార్టీలు కానీ వాటికని వీటికని తిరిగి కొద్ది రోజులు ఖర్చు పెడతారు. కొద్ది రోజులకి అది బోర్ అనిపించింది. ఇంటికాడ కూర్చుంటారు, ఇది బోర్ అనిపించింది. అక్కడ టూర్లు తిరుగుతారు, అది బోర్ అనిపించింది. పెద్దస్తమాన ప్రయాణాలు చేదరు కదా, ఎందులో హ్యాపీ ఉండదు. చివరికి 2 గువ్వల్లా కూర్చుంటారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా? అదే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయితే పిల్లలు లేకపోతే అవసరమైతే తెచ్చుకొని పెంచుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తారు. లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదో దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మార్గం ఉంది కదా, నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించు అని. కాబట్టి ఆ లైఫ్ టైముని దేవుని సేవలోను మనుష్య సేవలోను ఖర్చు పెట్టేసి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు, కానీ లోకస్తులకు అది లేదు. వ్యర్థంగా టైం గడిపేసుకొని రేపు రిక్త హస్తాలతో నిలబడతారు దేవుని ముందు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అలా టైం వేస్ట్ కానివ్వడు దేవుడు. నీ బ్రతుకును నువ్వు ఎలా సార్థకం చేసుకోవాలో, దాన్ని అర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలో, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, తన నామానికి మహిమకరంగా నీ లైఫ్ని ఎలా వెచ్చించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అలా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్టు చేస్తాడు.